ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. 5-4 జిల్లాల కోసం పెట్టుకుంటాన్ని ఈరోజు మన కావలి నియోజకవర్గం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కావలి నియోజకవర్గంలో మహిళలు నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనడానికి కూడా మాకు చాలా ఇదిగా ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణని వెంటనే శిక్షించాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. మహిళల మనోభావాలు దెబ్బతినేలాగా ఎంత దారుణంగా చెల్లెళ్ళు అనుకొని పెళ్లిళ్ళు చేయడం ఏంది? మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు భార్యలు ఎవరు లేరా? హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? మహిళలకి ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా మాట్లాడుతుంటే అనిత గారు కూడా కొంచెం వెంటనే స్పందించి దీని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వము సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు మహిళలందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద అన్యాయం జరుగుతుంటే, ఇంత దారుణం జరుగుతుంటే ఎక్కడ కూడా ఆయన స్పందించకుండా ఏం చేస్తున్నారు? ఒకప్పుడు ఊగిపోయాడు ఆయన. మహిళలకి అన్యాయం జరిగితే నేను వెంటనే స్పందిస్తాను, నేను ఉంటాను అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? అందుకని చెప్పేసి మేము ఈరోజు మన కావలి నియోజకవర్గంలో మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.